హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగున్నారు. ఇది కువైట్లో బకాలా అంటారండి దీన్ని. ఇది మార్కెట్ అన్నట్టు, చిన్నగా షాప్ అన్నట్టు. మేము చేసే కంపెనీ యొక్క పక్కన ఉంటుంది షాపు. ఇది మార్కెట్ లాంటిది అన్నట్టు. ఎలాగంటే మనం ఇక సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అన్నట్టు ఇందులో. అలా అన్నమాట. నా అశోక్ ఏం తీసుకుందాం? మరమరాలు తీసుకొని ఏం చేద్దాం? మిక్చరా తీసుకోండి. మరి ఐటమ్స్ దానికి ఏమేమి కావాలో అన్నీ తీసుకోండి. డబ్బులు అయితే నారలేవు, ఫ్రీ అయితే అత్తా తింటా పోతా. మరమరాలు లేవా? చూడండి, చిప్స్, ప్రతి ఒక్క ఐటెం ఉంటుందండి దీనిలో. ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది. లేవు, అడగండి, షాప్ అతను అడగండి. మరమరాలు ఎందుకుంటే ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన ఐటెం లేదట అండి. ఓకేనా? ఒకసారి అడిగి చూద్దాం. చట్టా मरमरा से नहीं, मुरमुराल वो जो मुरी बनाता है ना, मुरी वो एक पैकेट इधर रखता था ना, मुरमुराल. मुरमुराल इसका नाम। हाँ नहीं है? ओके, उधर है वो शॉप में. ఓకే అండి, ఈ షాప్లో లేదట. సో వేరే షాప్లోకి వెళ్తామండి ఇప్పుడు. ఎక్కడికి వెళ్దామన్నా? సో ఇది మస్జిద్ అండి. మేము ఉండే క్యాంప్ పక్కన ఉండే మస్జిద్, చాలా దగ్గరలో ఉంటుంది ఈ మస్జిద్ మాకు. అలా అన్నమాట. ఇది ఇప్పుడే కొత్తగా రెడీ అవుతుందండి షాప్. ఇది చిన్నగా హోటల్ అండి, ఎగ్ పప్పు, చిన్న బేకరీ లాంటిది అన్నట్టు. ఇంకా అని చెప్పండి అన్న. ఎంత దూరం అన్న? అశోక్ అన్న, ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటాయండి ఇక్కడ, అన్నీ ఒక దగ్గరలో ఉంటాయి అన్నట్టు. ఒక ఇది లాండ్రీ అండి. ఇదేంటంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఒక పక్క పక్కన ఉంటాయి, చాలా దగ్గరలో ఉంటాయండి. అందుకని వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఉంటే ఒక 50 బిల్డింగ్స్ దాకా ఉంటాయండి ఇక్కడ. ఇంకో షాప్కి వచ్చేసామండి. ఇప్పుడే షాప్కి వచ్చామండి. షాప్కి వచ్చాము, కువైట్లో షాప్లో వచ్చాము. మా క్యాంప్ దగ్గరలో ఉంటాయి షాప్స్ అన్నీ. మేము సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా అన్నమాట. అన్నీ ఉంటాయి ఇక్కడనే. సో కానీ కాస్ట్లీ ఎక్కువ, అంతే, ధర ఎక్కువ ఉంటుంది. ఏం చేద్దాం ఇక, మనకు కంపెనీ ఏంటంటే మనకు కావాల్సినప్పుడు బండి పెట్టదు. సో మనం కాస్ట్లీనే ఏదైనా మన అవసరం కాబట్టి తీసుకోవాల్సిందే అన్నమాట. చూడండి, బోళ్ళు, అవటోటి చెరకు, పాత్రలు, గీతలు అన్నీ ఉంటాయి ఇక్కడనే. ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది. ఇది మా క్యాంప్ దగ్గరలో ఉన్నదన్నమాట షాప్. అలా అంటున్నాం, సిటీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు మాకు. కానీ చెప్పా కదా, కాస్ట్లీ, కొంచెం ఎక్కువ ఉంటాయి డబ్బులు, అంతే. వచ్చాయండి మురుమురాలు. ఇదే ఇప్పుడు ఐటెం చేయడానికి, సాయంత్రం తినడానికి. పర్ఫెక్ట్ రైస్ అనంట చేస్తారట దీన్ని. అంటే ఉల్లిగడ్డలు, టమాటా అన్నీ మిక్సర్ చేసి అవి చేసి తినడం అని. దీన్ని ఏమేమంటారు అన్న? ఇప్పుడు చేసేదాన్ని ఏమేంటిది? ఇప్పుడు ఇది మనం చేసేదాన్ని మరమరాలు మిక్చర్ అట అండి, మా అన్న చెప్పాడు. బాగుంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీని మీదకి చిన్న ఛాయ్ అయితే వా సరిపోతుంది సాయంత్రానికి, పట్టుడే. అలా అన్నమాట. ఇంకా అండి చూడండి, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి ఇక్కడ. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది, ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి ఇక్కడ. ప్రతి ఒక్కటి, సిటీకి వెళ్ళాల్సిన పనే లేదు. చెప్పేది కాదండి, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది.
అన్నమాట. ఇంకా అండి నేను వాడే షాంపూ. ఆహా, బాగుంటుందన్నా. చూడండి ఇందులో మొబైల్ షాప్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి అన్నట్టు బియ్యము, మొబైల్ షాప్స్, బట్టలు, చెప్పులు, ప్రతి ఒక్క ఐటెం ఉంటుందండి. వాచెస్ చూడండి, అన్నీ చాక్లెట్స్. కానీ ఏంటి అంటే రేట్లు ఎక్కువ అన్నట్టుగా. మనం ఎంత సంపాదితే అంత ఇక్కడ పెట్టాల్సి వస్తుంది రోజు ఇక్కడ తీసుకుంటే అలా ఉంటుంది. చూడండి ప్రతి ఒక్క ఐటెం. కూరగాయలు, బార్లీ చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీకు తెలిసి కావచ్చు, మన ఇండియాలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా వాడతారు ఇక్కడ, ఎందుకంటే వేడి ఎక్కువ కదా, సో వాడు తాగుతారు అన్నమాట. ఇది ఇండియాలో దొరకదు, దీన్ని మోసీ అంటారండి. ఇది కూడా పర్లేదు, బీర్ లాగానే ఉంటుంది, కానీ ఇండియాలో దొరకదు అనుకుంటా. ఇది బ్రీజర్ టైప్ ఉంటుంది. పిజ్జా, ఫ్రిడ్జ్ అలా అన్నమాట. చూడండి ఇవి ఇక్కడ పాల ప్యాకెట్స్ అన్నట్టు. ఇవి ఏంటంటే పాల ప్యాకెట్స్ కేడీన్నరకి 4 దొరుకుతాయండి. అంటే 350కి 4 దొరుకుతాయి ఇక్కడ. ఇందులో మిల్క్ ప్యాకెట్ చిన్నది అన్నట్టు, ఇది పెద్దది అన్నట్టు. ఇవి 4 దొరుకుతాయి అన్నట్టు, కేడీన్నర పెడతాయి. చూడండి కూరగాయలు కూడా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. అలా ఏం లేదు ఇది దొరకదు అన్నట్టు ఉండదు, కానీ డబ్బులు ఎక్కువ అంతే. అలా అన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఐటమ్ కువైట్లో, కానీ ఏంటంటే డబ్బులు ఎక్కువ అంతే. అదే సిటీకి వెళ్తే ఖర్చు తక్కువ అవుతుంది అంతే. అర్థమవుతుంది, సిటీకి వెళ్తే ఖర్చు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సిటీకి మనకి ఇక్కడ చాలా డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మనం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మనం తీసుకోవాల్సిందే, మనకు అవసరం కాబట్టి. ఓకే సరే అండి, మరి మేము ఇక్కడ డబ్బులు ఇచ్చేసి కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కౌంటర్ దగ్గర వచ్చేసాము. ఓకేనా, సో కౌంటర్ దగ్గరికి వచ్చాము. సో ఉంటామండి.